Alright guys, welcome back to Superbox. So today's video is about fitness trackers. So I don't know why అసలు దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నాను నాకు తెలియదు కానీ అంటే ఎందుకు మాట్లాడుతున్నా దీని గురించి ఐ డోంట్ నో. బట్ రీసెంట్గా నాకేమనిపించిందో నేను చెప్తా. నార్మల్గా ఐ యూస్ దిస్ యాపిల్ వాచ్ నార్మల్గా ఎప్పుడైనా. సో ఏమవుతుందంటే నేను యాపిల్ వాచ్ కంటే ముందు ఫిట్బిట్ ట్రాకర్ వాడేవాడిని. ఆ ట్రాకర్ వచ్చేసి దిస్ ఇస్ ద ట్రాకర్. ఇది ఫిట్బిట్ ఛార్జ్ 2. ఈ ట్రాకర్ని కొని దగ్గర 9-10 ఇయర్స్ అయిందా, ఐ డోంట్ నో. బీటెక్ సెకండ్ ఇయర్ కంటే ముందే కొన్నా, మేబీ 10 ఇయర్స్ అయ్యి ఉండొచ్చు. బట్ దిస్ ఈజ్ ద మోస్ట్ ఓల్డెస్ట్ ఫిట్బిట్ ట్రాకర్ దట్ ఐ వాజ్ యూజింగ్. యాపిల్ వాచ్ కంటే ముందు, ఫాజిల్ వాచ్ కంటే ముందు, చాలా వాచెస్ కంటే ముందు వరకు ఈ వాచ్ని చాలా బాగా వాడాను. అండ్ ఈ వాచ్ వచ్చేసి ఈజ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ మై అంకుల్. బికాస్ చాలాసార్లు అడిగిన నాకు ఫిట్బిట్ ట్రాకర్ కావాలి. అండ్ దిస్ వాజ్ అ పర్ఫెక్ట్ ఫిట్బిట్ ట్రాకర్. ఏంటంటే ఇది నాకు ఒక 1 వీక్ ఛార్జ్ ఇచ్చేది. ఇట్ వాస్ పర్ఫెక్ట్. అంటే దీనికి ఒక బటన్ ఉంటుంది అండ్ ఇట్ ఈస్ యూస్ టు షో టైమ్, స్టెప్స్, అసలు ఎంత క్యాలరీస్ బర్న్ చేసినా మొత్తం చూపిస్తుంది. బట్ ఆఫ్టర్ అంటే ఇట్ ఈస్ స్టిల్ వర్కింగ్. ఫిట్బిట్ యాప్లో ఇంకా సైంక్ అవుతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ విత్ దిస్ వాచ్, నేను కాదనట్లేదు. బట్ యాజ్ వీ గ్రో, అంటే కొంచెం ముందుకు వెళ్తున్న కొద్దికి మనకి ఫీచర్స్ అనేది కావాలి. లైక్ బేసిక్ హెల్త్ ట్రాకింగ్, హార్ట్ రేట్ ట్రాకింగ్, స్లీప్ ట్రాకింగ్, లేకపోతే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మోడ్స్, వర్కౌట్ మోడ్స్, స్విమ్ మోడ్స్, ఇవన్నీ. నార్మల్గా దీనికి దిస్ ఈజ్ అ వెరీ ఓల్డ్ ట్రాకర్ కాబట్టి దిస్ ఈజ్ నాట్ వే అహెడ్ ఆఫ్ ఇప్పుడున్న దానికైతే కాదు. అండ్ ఇంకొకటి, దిస్ ఈజ్ జస్ట్ ఏ బ్లాక్ అండ్ వైట్ డిస్ప్లే. అండ్ దీనికి లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఇన్ ఇట్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నోటిఫికేషన్స్ ఉన్నాయి, టైం ఉంది, ఎంత ఉందో, ఎంత బీపీఎం వస్తుంది, ఇది ఉంది. అండ్ మనకి రన్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయి. అంటే ఇట్స్ ఎవ్రీథింగ్ ఈజ్ స్టాప్ వాచ్ ఉంది, రిలాక్స్ బెడ్, ఇవన్నీ ఉన్నాయి. సో ఏమైందంటే ఐ వాంట్ బెటర్ స్లీప్ ట్రాకింగ్. ఐ వాంట్ హార్ట్ రేట్లో ఏమైనా అలార్మింగ్ వచ్చినా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నైట్ ఉంది, నైట్ ఐఎమ్ ప్లేయింగ్ సంథింగ్ ఆర్ ఎల్స్ ఐఎమ్ లిస్నింగ్ టు మ్యూజిక్, లేదా నేను మూవీ చూస్తున్నా, బయట హెవీగా ఆయిల్ ఫుడ్ తిన్నా, లేకపోతే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్స్ తిని ఇంటికి రాగానే నాకు హార్ట్ రేట్ పెరగడం. ఇఫ్ ఐ వెంట్ టు ఎ పార్టీ, వీ హ్యాడ్ ఏ డ్రింక్, బియర్ ఏదో తాగాను అనుకో, ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఆర్ ఎల్స్ సమ్ బెవరేజ్ ఐ హ్యావ్ డ్రాంక్, అండ్ సడన్లీ నా హార్ట్ రేట్ స్పైక్ అవుతుంది, సడన్గా చెమటలు వస్తున్నాయి, సడన్గా నిద్ర రావట్లేదు. సో నాకు నేను సెల్ఫ్ అసెస్ చేసుకోవడానికి నాకు ఒక డివైస్ కావాలి. ఆ డివైస్ వాజ్ యాపిల్ వాచ్, నేను కాదనట్లేదు. బట్ ఎవ్రీ టైం యాపిల్ వాచ్ని డే టు డే ఛార్జ్ పెట్టాలి అండ్ డే టు డే క్యారీ చేసుకోవాలంటే దిస్ ఈజ్ అ బిగ్ చంక్ ఆఫ్ డివైస్. దీన్ని నేను నా వ్రిస్ట్ మీద ఊకే క్యారీ చేయాలి అంటే అది ఇట్లా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ వాచ్ ఇలా పెట్టుకున్నాను అనుకోండి, ఇప్పుడు నేను ఇది ఉంది, ఈ వాచ్ ఇలా పెట్టుకుంటే ఇట్స్ లైక్ యూనో ఒక చంక్, ఒక డివైస్ ఇట్లా ఉన్నట్టుగా అనిపిస్తుంది, ఒక బరువు ఉన్నట్టుగా అనిపిస్తుంది. అదే ఇప్పుడు నార్మల్గా ఈ ఫిట్బిట్ ట్రాకర్ పెట్టుకున్నాను అనుకో, ఇట్స్ జస్ట్ లైక్ ఎ బ్యాంగిల్, లైట్ వెయిట్ బ్యాంగిల్ లా ఉంటుంది. నాకు అది నాకు మంచిగా అనిపించింది. అంటే ఏంటంటే ఎవ్రీ టైం ఆ రోజు రాత్రి ఇఫ్ ఐ హ్యాడ్ సమ్ ప్రాబ్లమ్ విత్ మై స్లీప్, ఇఫ్ ఐ హ్యాడ్ సమ్ ప్రాబ్లమ్ విత్ మై హార్ట్ రేట్, సడన్ స్పైక్ ఆఫ్ హార్ట్ రేట్ అయినప్పుడు నాకు యాపిల్ వాచ్ ఛార్జ్లు ఉండదు. క్విక్గా ఛార్జ్ పెట్టి చూసుకుందాం, నా హార్ట్ రేట్ చూసుకుందాం, నా ఈసీజీ చూసుకుందాం, నా హార్ట్ రేట్ని మానిటర్ చేద్దాం అనుకునే టైంలో యాపిల్ వాచ్ ఛార్జింగ్ లేదు. యాపిల్ వాచ్ ఛార్జ్ 0 to 100 or 50% అవ్వడానికి మినిమం హాఫ్ అన్ అవర్ పడుతుంది. అదే ఇట్లాంటి నార్మల్ ట్రాకర్స్ అంటే అట్లీస్ట్ లిటిల్ బిట్ ఆఫ్ ఛార్జ్ అనేది లెఫ్ట్ ఉంటుంది. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే, ద వీక్ ఆఫ్ డే, మనం వీక్లో ఒకసారి ఛార్జింగ్ పెడతాం అండ్ అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. అట్లీస్ట్ 5% ఆఫ్ 10%లో మనకి ఏదైనా ఇది ఉంటే తెలుస్తుంది. అంతేగాని ఇప్పుడు ఏంటంటే బ్యాటరీ లైఫ్ వాజ్ అ బిగ్గర్ ఇష్యూ ఫర్ మీ. ఇప్పుడు ఆ రాత్రి నాకు అంత హార్ట్ రేట్ స్పైక్ అయినప్పుడు నా హార్ట్లో ప్రాబ్లం ఉందా, లేకపోతే నేను తిన్న బెవరేజ్లో నేను తాగిన బెవరేజ్లో ప్రాబ్లం ఉందా, లేకపోతే నాలో ప్రాబ్లం ఉందా, లేకపోతే సంథింగ్ ఈజ్ కాజింగ్ మై హార్ట్ రేట్ గో హయ్యర్ ఎట్ ద నైట్ టైం, లేకపోతే నా స్లీప్ సరిగ్గా ఉందా, ఇవన్నీ నాకు ఎలా ట్రాక్ చేసుకోవాలి? అంటే యాపిల్ వాచ్లో మొన్నటి వరకు స్లీప్ ట్రాకింగే లేదు, బట్ మొన్న వచ్చింది స్లీప్ ట్రాకింగ్. అంతకుముందు ఐ వాంటెడ్ టు గో టు ద వూప్లో చూశాను 30,000 అవుతుంది అండ్ విత్ ద 1 year మెంబర్షిప్, అది కూడా 10 days ఆఫ్ బ్యాటరీ లైఫ్ ఉంటుంది. అంటే ఐ ఫెల్ట్ అంత పెట్టి కొనుక్కోవడం ఎందుకు అని. అండ్ ఈవెన్ దో ఇప్పుడు చూసిన ఫిట్బిట్ వాటిలో కూడా దే ఆర్ ఛార్జింగ్ 6 months ఆఫ్ మెంబర్షిప్. అంటే ఇప్పుడు బేసిక్ హెల్త్ ట్రాకింగ్ వాటికి కూడా మీరు మెంబర్షిప్ ఛార్జ్ చేస్తే ఐ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ వరల్డ్. సో నాకు అర్జెంటుగా ఒక ట్రాకర్ కావాలి టు ఆల్ మై నీడ్స్,
టు హ్యావ్ దట్ పర్ఫెక్ట్ యాక్యురేట్ క్యాలిక్యులేషన్ గానీ, యాక్యురేట్‌గా నాకేం నా బాడీలో ఏం జరుగుతుందో నాకు తెలుసుకోవాలి. నా స్ట్రెస్ లెవెల్ ఏందో తెలుసుకోవడానికి నేనొక ఫిట్‌నెస్ ట్రాకర్‌ని చూషిన. సో, ఐ వాస్ స్క్రోలింగ్ త్రూ ద యూట్యూబ్. నాకెప్పుడు మైండ్‌లో ఫిట్‌నెస్ ట్రాకర్ చూసినా ఫిట్‌నెస్ ట్రాకర్ కొనుక్కోవాలని ఉండే. అండ్ ఫర్ మీ ఫిట్‌నెస్ ట్రాకర్ వాస్ ఫిట్‌బిట్ ఇన్‌స్పైర్ 3 అదేమో 8000, 9000 ఉంది. ఇంకోటి ఫిట్‌బిట్ చార్జ్ 6 అనుకుంటా. ఇట్ ఈస్ 15,000 ఆర్ 16,000 ఐ డోంట్ రిమెంబర్. సో, ఈ 2 నా మైండ్‌లో ఉండే. దాని తర్వాత నాకు ఈ వూప్ ఇవన్నీ దీస్ ఆర్ లిటరల్లీ ప్రైజీ స్టఫ్. సో, నువ్వు యాపిల్ వాచ్ ఉన్నావు ఎందుకు చూస్తున్నావు అంటే, యాపిల్ వాచ్ ఉన్నావు ఎందుకు చూస్తున్నా అంటే, ఇట్స్ జస్ట్ లైక్ ఎ థింగ్ వేర్ వి కుడ్ క్యారీ ఇట్. మనం ఏ క్లోత్స్‌లోనైనా ఏసుకోవచ్చు. లైట్ వెయిట్‌గా మనం క్యారీ చేయొచ్చు. అండ్ అదే యాపిల్ వాచ్ మాత్రం ఊకే ఐ హావ్ టు చార్జ్ ఇట్. ఎవ్రీ డే ఐ హావ్ టు చార్జ్ ఇట్. సో, థింగ్స్ అసైడ్. సో, నేను వూప్ కాదు గానీ నేనొక యూట్యూబ్ వీడియోలో ఒకతను వీడియో చేసిండు. ఆ వీడియోలో పెబుల్ క్యూ కోర్ ఫిట్‌నెస్ బ్యాండ్ అనేది ఒకటి చూసిన. అండ్ ఇట్ ఈస్ ఎ బ్యాండ్ విచ్ డజంట్ హ్యావ్ ఏ ఇప్పుడు ఇది ఉంది కదా! ఇది ఉండదు. డయల్ ఉండదు. సారీ ఈ ఇన్‌బిల్ట్ ఇది ఉంది చూడు. ఈ డిజిటల్ క్లాక్. ఈ డిజిటల్ క్లాక్ ఉండదు. జస్ట్ ఎ బ్యాండ్ ఉంటది. జస్ట్ లైక్ ఎ వూప్ వాచ్. సో, అది తీసుకున్నా. అది తీసుకోవడం కూడా కాదు. రివ్యూ చూసా. రివ్యూలో 45 డేస్ ఆఫ్ ఛార్జింగ్ అన్నారు. వావ్! 1 మంత్ ఛార్జ్ చేస్తే 45 డేస్ 1 వీక్ అట్‌లీస్ట్ 45 డేస్ అంటే ఒక్కసారి ఛార్జ్ పెట్టి 45 డేస్ వరకు ఉంటుందంటే వావ్! దట్స్ ఎ క్రేజీ డీల్ అని అతను చెప్పాడు. వైబ్రేషన్ వస్తుందన్నాడు. అన్నీ చెప్పాడు. అరే! ఇదేదో భలే ఉందే! ట్రై చేద్దామని తీసుకున్నా. తీసుకున్న తర్వాత అక్కడ మొదలైందయ్యా. ఏందంటే తీసుకున్నా, పెట్టుకున్నా లైట్ వెయిట్ ఫస్ట్ డే ఇరిటేటింగ్ అనిపించింది బికాస్ ఆఫ్ ద బ్యాండ్. ఇది మన సేమ్ ఈ బ్యాండ్ లాగుంది. దిస్ ఈస్ ఈ మెటీరియల్. యాహ్! సో, ఆహ్ 45 డేస్ అంటే ఒక్కసారి ఛార్జ్ పెట్టి 45 డేస్ వరకు ఉంటుందంటే వావ్! దట్స్ ఎ క్రేజీ డీల్ అనిపించింది. అతను చెప్పాడు వైబ్రేషన్ వస్తుందన్నాడు. అన్నీ చెప్పాడు. అరే! ఇదేదో భలే ఉందే! ట్రై చేద్దామని తీసుకున్నా. తీసుకున్న తర్వాత అక్కడ మొదలైందయ్యా. ఏందంటే తీసుకున్నా, పెట్టుకున్నా లైట్ వెయిట్ ఫస్ట్ డే ఇరిటేటింగ్ అనిపించింది బికాస్ ఆఫ్ ద బ్యాండ్. ఇది మన సేమ్ ఈ బ్యాండ్ లాగుంది. దిస్ ఈస్ ఈ మెటీరియల్. యాక్చువల్‌గా నార్మల్‌గా ఈ మెటీరియలే వాడాలంటారు. బికాజ్ రబ్బర్ ఈజ్ హార్మ్‌ఫుల్ అంటున్నారు. సో, ఫస్ట్ 2 డేస్ వాస్ వెరీ అన్‌కంఫర్టబుల్. ఆఫ్టర్‌వర్డ్స్ ఇట్ ఫెల్ట్ వెరీ లైట్ అండ్ ఇట్ ఫెల్ట్ వెరీ గుడ్. సో, వావ్! మంచిగా అనిపించింది కదా! అని అనిపించి నేనేం చేసినా, ఓకే చూద్దామని చెప్పేసి ఐ క్యారీడ్ ఇట్. అదే పెట్టుకొనున్నా, మొత్తం అదే పెట్టుకొనున్నా. ఒక ఒక 1 వీక్ మొత్తం. అండ్ నేను ఎంజాయ్ చేసిన. నాకు మంచిగా అనిపించింది. అనిపించిన తర్వాత ఒక అలవాటుంది. ఎవ్రీ టైమ్ నేను ఏదైనా ప్రోడక్ట్ కొంటే ఖచ్చితంగా చాట్‌జీపీటీకి దానికి డిఫరెంట్ రిఫరెన్సెస్ పంపించి, ఇది నేను వాడొచ్చా? ఇది బాగుంటుందా? లేకపోతే నేను వేరేదేమైనా ఆల్టర్‌నేటివ్ చూసుకోవాలా? అనేది ఒక 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 సాడిజం ఉంటది నాకు. లైక్ నాకు చాట్‌జీపీటీ ఇది బాగుందని చెప్తేనే వాడబుద్దయితది. లేకపోతే వాడబుద్దే కాదు. సో, సరేలే చాట్‌జీపీటీని అడుగుదామంటే, నాకు ఈ బ్రాండ్ ఏంటో తెలీదురా కొత్తగుంది. దీని మీద ఎక్కువ రివ్యూస్ లేవు. నువ్వెందుకు కొన్నావురా అన్నది. యూట్యూబ్‌లో ఇక్కడ రివ్యూయర్ ఇది చేశాడు అందుకు నేను కొన్నా అని చెప్పా. అంటే దాని బదులు హానర్ బ్యాండ్ తీసుకోరా అన్నది. అన్న తర్వాత హానర్ బ్యాండ్ ఎందుకు ఇది బానే ఉంది. మంచిగానే ఉంది గదా! అంటే హానర్ బ్యాండ్ తీసుకో అన్ని పిచ్చి పిచ్చివి తీసుకోకు అన్నది. అది అట్లే మాట్లాడుతది అని చెప్పి నేను లైట్ తీసుకున్నా. దాని తర్వాత ఫ్యూ డేస్ తర్వాత నార్మల్‌గా ఈ ఫిట్‌నెస్ బ్యాండ్ అనేది నా మన యాపిల్ హెల్త్ యాప్ ఉంటది. యాపిల్ హెల్త్ యాప్‌లో స్టెప్స్ ట్రాక్ చేసుకోవచ్చు. మన యాపిల్ వాచ్ ద్వారా మన రింగ్స్‌ని క్లోజ్ చేసుకోవచ్చు. రింగ్స్ ఉంటాయి. యాక్టివిటీ ఎంత బర్న్ చేసినాం, మనం ఎంత క్యాలరీస్ బర్న్ చేసినాం, ఎంత వాక్ చేసినాం అనేది ఉంటది. సో, స్టెప్ కౌంట్ అనేది ఉంటది. సో, నార్మల్‌గా అందులో 4000, 5000 ఎంతో స్టెప్ కౌంట్ ఉంటే ఇందులో 6 ఎక్కువ చూపిస్తుంది. అందులో తక్కువ చూపించినప్పుడు ఇందులో ఎక్కువ చూపిస్తుంది. ఇందులో ఎక్కువ చూపించినప్పుడు అందులో తక్కువ చూపిస్తుంది. అంటే ఇందులో తక్కువ చూపించినప్పుడు అందులో ఎక్కువ చూపిస్తుంది. అంటే థెర్స్ నో ప్రాపర్ సింక్ బిట్వీన్ ద ఐఫోన్ అండ్ ఇది. ఐఫోన్‌కి నార్మల్‌గా యాక్యురేట్ స్టెప్ కౌంటింగ్ ఇది ఉంటది. సో, నార్మల్‌గా ఎప్పుడైనా ఫర్ ఎ పర్సన్ టు బీ హెల్తీ అట్‌లీస్ట్ 6000 ఆర్ 5000 స్టెప్స్ టు 10,000 స్టెప్స్ ఏ డే ఎయ్యాలి. మాక్సిమం 10,000 స్టెప్స్ ఏ డే ఏస్తే యూ విల్ బీ యాక్టివ్, హెల్తీ. మీకు ఎక్సర్సైజ్ ఉన్నా, ఏదున్నా లేకపోయినా. బట్ నార్మల్‌గా చెయ్యి ఊపుతున్నప్పుడు గూడా స్టెప్స్ అనేది పెరగడం ఇవన్నీ స్టార్ట్ అయింది. ఏంట్రా స్లీప్ సైకిల్ సరిగ్గా మెజర్ అవ్వట్లేదు, ఇది మెజర్ అవ్వట్లేదు. మళ్ళీ ఇదేం తలకాయ నొప్పిరా అని చెప్పేసి నేనేం చేసినా వద్దు. లెట్స్ జస్ట్ స్టాప్ ఇట్ అని ఆ వాచ్ తీసేసి మళ్ళీ వదిలేసిన. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ పెట్టుకున్నా. సరేలే పోతే పోనీ 3000 కదా! అని మళ్ళీ పెట్టుకున్నా. మళ్ళీ ట్రై చేసిన. అండ్ ఆన్ థాట్ డే నాకు నైట్ విపరీతంగా హార్ట్ ఆగమాగం అయింది. నాకు పిచ్చి పిచ్చిగా అయింది.
నాకేం చేయాలో అర్థం కావట్లేదు. దెన్ ఈ రివ్యూస్, దాని ఆర్టికల్స్ చదివినప్పుడు అదేంటంటే వైబ్రేషన్స్ ఇస్తుంది. హార్డ్ హ్యాప్టిక్స్ ఉన్నాయి. బట్ హార్ట్ రేట్ స్పైక్ అయినప్పుడు అతను చెప్పాడు రివ్యూవర్, హార్ట్ రేట్ స్పైక్ అయినా ఏదన్నా అటు ఇటు తేడా వచ్చినప్పుడు ఈ వాచ్ మీద రిలై అవ్వకండి అన్నారు. అన్న తర్వాత వెంటనే నాకు నైట్ హార్ట్ బీట్ పెరిగిపోయింది, చెమటలు వచ్చేసినాయి, డిజీనెస్, స్వెట్ ఆగమాగమైంది. ఆ రోజు నైట్ ఏమైందో నాకు తెలియదు, బికాస్ ఆఫ్ ఫుడ్ ఆర్ సంథింగ్. వెంటనే ఆ వాచ్ తీసేసి యాపిల్ వాచ్ ఫటాఫట ఛార్జ్ పెట్టి ఐ హ్యావ్ టు మళ్ళీ యాపిల్ వాచ్ పెట్టుకొని నా బీపీఎం, నా హార్ట్ రేట్ చెక్ చేసుకోవాల్సి వచ్చింది. అంత అంత సివియర్ అనిపించింది నాకు ఆ నైట్. దాని తర్వాత 3000 రూపీస్ పెట్టి ఎందుకురా ఇంత బేసిక్ హెల్త్ ట్రాకింగ్ ఇవి లేవు, బేసిక్ యాక్యురేట్గా ఇది లేదు, అంత ఛార్జ్ చేస్తున్నారు కదా అని చెప్పి నాకేమనిపించింది, ఓకే కమాన్ రిటర్న్ ఇట్. మళ్ళీ హానర్ బ్యాండ్ కొన్నా. హానర్ బ్యాండ్ కూడా ఇదే జరిగింది. హానర్ బ్యాండ్ ఇంకా ఎక్స్ట్రాగా చూపిస్తుంది స్టెప్స్, చెయ్యకపోయినా చూపిస్తుంది, పడుకున్నట్టు చూపిస్తుంది. అంటే పిచ్చి పిచ్చి క్యాలిక్యులేషన్స్ అన్నీ చేస్తున్నాయి. దాని తర్వాత అర్థమైంది, రే ఏం జరుగుతుందిరా, నేను నేననే కాదు, చాలామంది బయట ఉంటారు, వాళ్ళకి ఇప్పుడు మేబీ వాళ్ళకి నాలాగా ఒక యాపిల్ వాచ్ ఉండొచ్చు, ఆర్ మేబీ వాళ్ళకి నాలాగా ఒక పిక్సెల్ వాచ్ ఉండొచ్చు, ఆర్ ఎల్స్ ఫాజిల్ వాచ్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, అవి బాగానే ఉండేవి. కానీ ఏంటంటే దీస్ వాచెస్ ఆర్ గుడ్, నేను కాదనట్లేదు, దీస్ ఆర్ వర్స్ట్ అని కాదనట్లేదు. బట్ ఫర్ మీ, ఇఫ్ ఐ గో టు ఎ ట్రిప్ ఫర్ అ 1 వీక్, యాపిల్ వాచ్ ఛార్జర్ క్యారీ చేయలేను, 16 ఛార్జర్ క్యారీ చేయలేను, ఇప్పుడు నా కరెంట్ ఫోన్ ఛార్జర్ క్యారీ చేయాలి, లేకపోతే నేను ఐ హ్యావ్ టు క్యారీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థింగ్, ఐప్యాడ్ ఛార్జర్ క్యారీ చేయాలి, ఇన్ని ఉంటాయి. అంటే అఫ్కోర్స్ అన్నిటికీ ఒకటే, బట్ సైమల్టేనియస్గా అన్నీ ఒకటేసారి ఛార్జ్ చేయాల్సి వస్తుంది. సిచ్యువేషన్ కమ్స్, అప్పుడు ఏం ఛార్జ్ చేయాలి? ఫోన్ ఛార్జ్ చేయాలా, ఎయిర్పోర్ట్స్ ఛార్జ్ చేయాలా, వాచ్ ఛార్జ్ చేయాలా, ఐప్యాడ్ ఛార్జ్ చేయాలా? అది అర్థం కాదు. అలాంటప్పుడు మనకు ఒక ట్రాకర్, ఒక వాచ్ ఉంటే మనకు ఒక తలకాయ నొప్పి ఉండదు. అరే ఊకే ఛార్జ్ పెట్టాల్సిన అవసరం లేదురా, అరే ఊకే ఇది పెట్టాల్సిన అవసరం లేదురా, ఇది చేయాల్సిన అవసరం లేదా అని అనిపిస్తుంది. కానీ మొన్న 20,000 రూపీస్ పెట్టి ఒక ట్రాకర్ కొనాలంటే చాలా బాధపడ్డా. అంటే నాకు ఇది ఐ డోంట్ నో, మై అంకుల్ మేబీ ఆయనకు అంత పడుండొచ్చు ఇది. ఇప్పుడు నువ్వు ఇది వాడచ్చు కదా, నువ్వు వేరే ఎందుకు కొనుక్కుందాం అనుకుంటున్నావు అంటే, స్లీప్ ట్రాకింగ్, హార్ట్ ట్రాకింగ్ ఇవి బేసిక్ ఇందులో చూపివ్వట్లేదు. అంటే ఇట్ ఈస్ దేర్, బట్ మేబీ ఇట్స్ అన్ ఓల్డ్ ట్రాకర్, మేబీ ఇట్స్ అన్ ఓల్డ్, అంటే అడ్వాన్స్ కాకపోయినా నార్మల్ ట్రాకర్ అయి ఉండొచ్చు. మేబీ దీనికి అంత హ్యాప్టిక్ ఉండుండకపోవచ్చు, అప్పట్లో నార్మల్ వైబ్రేషన్ వచ్చేది. బట్ ఇప్పుడు ఎండలోకి వెళ్ళినా, ఎక్కడికైనా వెళ్ళినా ఈ డిస్ప్లే బ్లాక్ అండ్ వైట్ డిస్ప్లే నాకు ఎండలో కనిపించదు. సో ఇఫ్ ఐఎమ్ గోయింగ్ అవుట్ ఇన్ సన్, నాకు సడన్గా హార్ట్ అటాక్ వచ్చింది అనుకో, అప్పుడు ఇది నాకు ఇలా ఇచ్చినా కూడా నాకు సన్లైట్లో ఏం తెలుస్తుంది, ఆ వైబ్రేషన్ ఎవరికి ఏం తెలుస్తుంది, ఇది ఫోన్కి ఏం మెసేజ్ వెళ్తుంది, నాకు అదే అనిపించింది. సో దట్ టైమ్ ఐ హ్యాడ్ టు రిలై ఆన్ యాపిల్ వాచ్, ఐ హ్యాడ్ టు రియల్లీ రిలై ఆన్ ద యాపిల్ వాచ్. అలాంటప్పుడు కొని యూస్ ఏంటి ఇట్లాంటి ట్రాకర్స్? అంటే ఇప్పుడు చాలామంది నాలాగా 20,000, 30,000, 25,000, 8,000, 10,000 బేసిక్ ట్రాకర్ కోసం అంత పెట్టి కొనాలా? నాకు అదే అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు మరి యాపిల్ వాచ్ 40,000 పెట్టి హెల్త్‌కి కొనాలా అంటే, యాపిల్ వాచ్ 4 కన్నా యాపిల్ వాచ్ ఎస్సీ కొనండి అని నా రివ్యూలో చెప్పా. కానీ ఇప్పుడు నేను చెప్పాననుకో, యాపిల్ వాచ్ హేటర్స్ ఉన్నారు, యాపిల్ వాచ్ లవర్స్ ఉన్నారు. ఇప్పుడు నా ఫ్రెండ్ ఉన్నాడు, వాడు అంటాడు, "రే యాపిల్ వాచ్ పెట్టుకొని ఈ వాచెస్ ఎందుకు పెట్టుకుంటున్నావురా?" బికాస్ ఆఫ్ పోర్టబిలిటీ, బికాస్ ఆఫ్ చార్జబిలిటీ. బట్ అవన్నీ వాడిన తర్వాత ఫీచర్స్ బాగున్నాయి. ద బడ్జెట్ స్మార్ట్ వాచెస్‌లో ఫీచర్స్ మంచిగా ఉన్నాయి, కాదనట్లేదు. కానీ వాట్ విల్ యూ సే దట్? ఫీచర్స్ బాగున్నాయని చెప్పి చీప్ వాడలేం కదా! ఫీచర్స్ బాగున్నాయని చెప్పి ప్రాపర్ యాక్యురేట్ ఇది లేనప్పుడు వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇట్? నాకు అదే అనిపించింది. అఫ్‌కోర్స్ అన్బాక్సింగ్ ఉంది. ఐ విల్ జస్ట్ పుట్ ద పెబుల్ అన్బాక్సింగ్ అండ్ ఐ విల్ ఆల్సో పుట్ ద హానర్ బ్యాండ్ అన్బాక్సింగ్. దానివి మెట్రిక్స్ ఉన్నాయి, దాని క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. బట్ నేను ఇక్కడికి నార్మల్‌గా మాట్లాడడానికి వచ్చిన ఫేస్ టు ఫేస్. అంటే ఒక 20,000 రూపీస్ పెడితే గాని ఒక ఫిట్‌నెస్ యాక్యురేట్ ట్రాకర్ రానప్పుడు వాట్ ఇన్ ద అంటే వాట్ వరల్డ్ వి ఆర్ లివింగ్ ఇన్ నౌ అనేది నాకు అనిపిస్తది. అంటే ఇప్పుడు ఈ యాపిల్ వాచ్ సిరీస్ 7 నేను 62,000 రూపీస్ పెట్టి కొన్నారా అప్పుడు? ఈవెన్ దో ఇప్పుడు ఎస్ఈ కొనాలన్నా 40,000 రా. 40,000 ఫర్ ఎ వాచ్ మ్యాన్. వై? అంటే నేను ఐయామ్ నాట్ క్రిటిసైజింగ్ యాపిల్ వాచ్, ఇట్ ఇస్ వర్స్ట్ ఆర్ ఇట్స్ డర్టీ. బట్ ఇవి కొన్నా గూడా, అంత చీప్‌వి కొన్నా గూడా ఐ హాడ్ టు రిలై ఆన్ దిస్ యాపిల్ వాచ్. అది కూడా నేను వెయిట్ చేయాల్సొచ్చింది, ఛార్జ్ చేయాల్సొచ్చింది, హార్ట్ రేట్ పెట్టుకోవాల్సొచ్చింది. నాకు అదే అర్థం కావట్లేదు. వాట్ ఈస్ ద యూజ్? ఐ డోంట్ నో. బట్ లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్.
లెట్స్ సీ. అంటే ఇప్పుడు ఇది ఉంది. ఐ చార్జ్ ఇట్ అప్. ఐ డోంట్ నో ఇఫ్ ఐల్ యూజ్ ఇట్ అగైన్ ఆర్ నాట్. బట్ ఎయిదర్ వే నేను దీన్ని పడేయలేను, సెల్ చేయలేను. అండ్ ఐమ్ థింకింగ్ ఒకటైతే ఫిక్స్ అయినా. ఐ నీడ్ ఎ బెటర్ స్లీప్ ట్రాకింగ్. నేను ఎన్ని అవర్స్ స్లీప్ చేసినా, నేను ఎంత పడుకున్నా, నేను ఎంత వాక్ చేసినా, నేను ఎంత రికవర్ చేసినా, నేను ఎంత వాటర్ ఇంటేక్ చేసినా, నేను స్విమ్ చేసినా, వాక్ చేసినా, లేకపోతే నేను ఎంత క్యాలరీస్ బర్న్ చేసినా, నాకు అట్లాంటిది ఒక ట్రాకర్ కావాలి. అది కూడా నాకు ఒక 5,000, 6,000 అయినా పర్లేదు, పెట్టగలుగుతా. కానీ మరి 20,000, 30,000 ఫర్ అ ట్రాకర్, డూడ్. It's not about rich. It's not about how rich you are, how poor you are. It's like providing a reliable smartwatch or a reliable fitness tracker with perfect accurate features. అంటే మీరు యాక్యురేట్ ఫీచర్స్ ఇచ్చినామని చెప్పి 30, 20, 40, 50,000, ₹1,00,000 పెట్టి యాపిల్ వాచ్ అల్ట్రా కొనుక్కోలేం కదా. ఐ మీన్ సీన్ యాపిల్ వాచ్ అల్ట్రా 17 అవర్స్ ఎంతో. ఐ జస్ట్ డోంట్ నో వాట్ ఐ వాంట్ టు డూ. బట్ ఐ వాంట్ ఎ ఫిట్నెస్ ట్రాకర్. మీకు ఏదైనా అలాంటి అక్యురేట్ ఫిట్నెస్ ట్రాకర్ విచ్ రైవల్స్ ద యాపిల్ వాచ్ ఉంటే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఐ జస్ట్ చెక్ ఇట్ అవుట్. ఐఎమ్ వెరీ ఫెడ్ అప్ విత్ దిస్ స్మార్ట్ వాచెస్, అంటే విత్ దిస్ ఫిట్నెస్ ఇది. సో ఐ వాంటెడ్ ఎ బేసిక్ ఫిట్నెస్ ట్రాకర్, లైట్గా బ్యాంగిల్ లాగా ఉండి, విచ్ బ్లెండ్స్ ఇన్ విత్ మై, అంటే బ్లెండ్స్ ఇన్ అంటే నా బట్టలతో నాతో పాటు కలిసిపోయేటట్టుగా ఒక ఫిట్నెస్ ట్రాకర్ కావాలి, విత్ అట్లీస్ట్ మినిమమ్ ఆఫ్ 8 days ఆఫ్ ఛార్జింగ్. I cannot charge it again and again. That is a problem. This is my request for you people to watch while you రివ్యూస్ చూడండి, ChatGPT అడగండి, దాన్ని బట్టి మీరు పర్చేస్ చేసుకోండి. 20,000, 30,000 ఫర్ ఫిట్నెస్ ట్రాకర్. అండ్ సామ్సంగ్ గ్యాలక్సీ ఫిట్ కూడా మీరు కొనాలనుకుంటే ప్లీజ్ డోంట్ బై ఇట్, బికాజ్ ఇట్ ఈస్ నాట్ యాక్యురేట్ ఇఫ్ యూ హ్యావ్ అన్ ఐఫోన్. మేబీ సామ్సంగ్ ఐ డోంట్ నో, మేబీ ఆండ్రాయిడ్ ఐ డోంట్ నో. బట్ ఏం జరుగుతుందిరా ఈ లోకంలో? యాపిల్ వాచ్, స్మార్ట్ వాచెస్ ఆర్ ప్రీమియం, ఐ అండర్స్టాండ్ ఇట్. బట్ బోల్ట్ వచ్చింది, ఫైర్ బోల్ట్ వచ్చింది, అమెజాన్ ఫిట్ ఉంది, రకరకాలు ఉన్నాయి. బట్ మీరు ప్రాపర్ అక్యురసీ అయినప్పుడు మీరు ఇంత ప్రైస్ పెట్టి ఎందుకురా? మేము ఎందుకు కొనుక్కోవాలి? మీరు ఎందుకు అమ్ముతున్నారు? ఐ డోంట్ కేర్ ఇఫ్ ద ఏమంటారు కంపెనీ సీ మీ ఆర్ నాట్. బట్ ఒక 10,000 రూపీస్ పెట్టాలా ఒక ట్రాకర్ కోసం? వై కాంట్ యూ మేక్ ఇట్ 5,000 రూపీస్ పెట్టి ఒక ట్రాకర్ చేయలేరా? అట్లీస్ట్ 6,000 రూపీస్ పెట్టి ఒక ట్రాకర్ చేయాలా? 9,000, 10,000 రూపీస్ పెట్టే ట్రాకర్ చేయాలా? ఆలోచించండి. చాలామంది ఇప్పుడు వీఆర్ స్ట్రగ్లింగ్ టు కీప్ దాట్ బడ్జెట్. పెట్టచ్చేమో. ఇప్పుడు నాకేంటంటే నాకు యాపిల్ వాచ్ ఉంది, నేను ఎందుకు పెట్టాలిరా ఫిట్నెస్ ట్రాకర్కి ఇంకొంచెం ఎక్స్ట్రా 10,000-15,000 ఎందుకు పెట్టాలి నేను? మీరే చెప్పండి, ఎందుకు పెట్టాలి నేను? బేసిక్ ఇచ్చే 3,000, 4,000 రూపీస్లో కూడా మీరు ఇచ్చే నార్మల్ వేగ్ పిచ్చి ఫీచర్స్ ఇచ్చేసి మీరు వాడండి. అందులో అన్ని ఫీచర్స్ ఇచ్చి బేసిక్ అక్యురేట్ ట్రాకింగ్ లేనప్పుడు, ఆ ట్రాకింగ్ లేనప్పుడు ఆ యూజర్కి ఏమనిపిస్తుంది? అరే స్టైల్కి పెట్టుకున్నా కానీ ట్రాకింగ్ లేదురా, అరే ఇది లేదురా అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ ఎక్కిచ్చారనుకో, ఏంద్రా వేస్ట్ ఉంది, బుగ్ ఉంది నీ వాచ్, ఫేక్ స్టెప్స్ని ట్రాక్ చేస్తుందంటే ఎంత ఇజ్జత్ పోతుంది చెప్పండి. అంటే ఐఎమ్ నాట్ అలా కూడా నేను వాళ్ళ పర్స్పెక్టివ్లో మాట్లాడుతాను, అందరి పర్స్పెక్టివ్లో మాట్లాడుతున్నా. ఇప్పుడు ఒక ముసలాయన ఉన్నాడు, ఆయన యాపిల్ వాచ్ కొనుక్కోలేడు, ఆయనకు ఫిట్నెస్ ట్రాకర్ కావాలి. చెప్పలేమే, తనకి ఎప్పుడు హార్ట్ అటాక్ రావచ్చు, కానీ ఎప్పుడో అప్పుడు వస్తుంది. అప్పుడు ఎలా? యాపిల్ వాచ్ ఒక్కదానికే SOS ఉంది, ఏదైనా ప్రాబ్లం ఉంటే మన ఎమర్జెన్సీ కాంటాక్ట్స్కి పంపించేటట్టుగా. వీటికి లేనప్పుడు ఈవెన్ దో ఇప్పుడు నేను 9,000 రూపీస్ పెట్టి ఫిట్బిట్ ఇన్స్పైర్ 3 ఆర్ ఇది తీసుకున్నా కూడా 6 months ఫిట్బిట్ ప్రీమియం ఎందుకు తీసుకోవాలి మేము? కాంట్ యూ మేక్ ఇట్ ఫ్రీ? జస్ట్ ఒక అంటే ఊపే చేయాలా? నార్మల్ మీరు చేయలేరా? బ్రాండ్స్ చేయలేరా? ఎందుకు మీరు ఎన్ని బ్రాండ్స్, పిచ్చి పిచ్చి బ్రాండ్స్, ఫాస్ట్ ట్రాక్, అమెజ్ఫిట్, లేకపోతే హువేయి అని, నాయిస్ అని, ఎందుకు ఇన్ని బ్రాండ్స్ చేస్తున్నారు? నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. మీరు ఏం మెసేజ్? ఐ డోంట్ నో గైస్. ఐఎమ్ రియలీ సాడ్, ఫెడ్ అప్ అండ్ ఐ వాంట్ టు బై ఎ ఫిట్నెస్ ట్రాకర్ వెరీ బ్యాడ్. కానీ మీరు ఈ విధంగా యూజర్స్ని మోసం చేసి ఇట్లాంటి ట్రాకర్స్ తయారు చేసి ఫిట్బిట్ ఎందుకు చేయాలి? ఒక బ్రాండ్ ఎందుకు చేయకూడదు? నాకు కోపం వస్తుంది. ఎందుకు యాపిల్ వాచ్ లీడింగ్ ఉండాలి, వేరే వాళ్ళు ఎందుకు ఉండకూడదు అని. ఎందుకు కోపం వస్తుందంటే, మీరు గెలవబట్టండి, తోపు చేయండి, మీరు రండి ముందుకు, నేను అనను, అలా అనను. నాకు ఒక బేసిక్ ట్రాకర్ ఇవ్వండి అయ్యా, విత్ అక్యురేట్ ప్రెసిషన్. నాకు స్లీప్ ట్రాకింగ్, హార్ట్ రేట్ కావాలి. ఊకే నేను యాపిల్ వాచ్ ఛార్జింగ్ అంటే
యాపిల్ వాచ్ని డిస్కార్డ్ చేయట్లేదు నేను, బట్ ఐ నీడ్ సంథింగ్ రిలయబుల్, అట్లీస్ట్ ఒక 10-15 డేస్ ఛార్జ్ ఉండేటట్టుగా, సో దట్ ఒకసారి ఛార్జింగ్ పెట్టుకొని నేను వరి అవ్వకుండా ఉండడానికి. ప్లీజ్ వివేకంతో ఆలోచించండి. ఒక మంచి ట్రాకర్. ఐఎమ్ వెరీ ఫెడ్ అప్. ఇఫ్ యూ యూజర్స్ ఆర్ యూ గైస్ హూ ఎవర్ వాచింగ్ మై వీడియో, ఈవెన్ దో అది ఎవరికైనా వెళ్ళినా వెళ్ళకపోయినా, రే మీరు ఏం వాడుతున్నారో నాకు చెప్పండి, ఒక ట్రాకర్ ఏదైనా. ఐ విల్ ట్రై టు రివ్యూ ఇట్, ఆర్ ఐ విల్ ట్రై టు ఐ వాంట్ ఏ లైట్ వెయిట్ వాచ్ వేర్ నేను ఐ కెనాట్ వేర్ యాపిల్ వాచ్, ఈ జీ షాక్ ఇవన్నీ దే ఆర్ గెటింగ్ హెవియర్ ఫర్ మీ. ఐ వాంట్ సంథింగ్ లైట్ వెయిట్. మీరు ఏదైనా చెప్తారా? ఐ డోంట్ నో వాట్ ఐ కుడ్ సే మోర్. ఎనీవేస్, I'm very sad and I'm very fed up. Maybe I have to go and buy a Fitbit Inspire 3 or something, a little bit of small watch to get some accurate features. ఇది కూడా వాడచ్చు కానీ నాకు ఇది ఇప్పుడు వాడబుద్ధి కావట్లేదు, బికాజ్ ఐ డోంట్ నో, ఐ జస్ట్ వాంట్ సంథింగ్ న్యూ. I don't know, guys. Okay, that's it all for the video, guys. I don't know. ఈ video I was completely disturbed making these watch reviews because I thought ఒక్క ప్రోడక్ట్ అన్న నన్ను ఇన్స్పైర్ చేస్తుందని. చేయలేదు. ఐఎమ్ వెరీ సాడ్ అండ్ ఐఎమ్ వెరీ డిప్రెస్డ్. ఓకే, ఎనీవేస్ గైస్, దిస్ ఈజ్ శ్రేయస్ ఫ్రమ్ సూపర్ బాక్స్. ఏమంటారు, ఇంకా మీకు వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ I'll be back with another video next time soon. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, డౌట్స్ ఉంటే అడగండి. కమెంట్ సెక్షన్ ఈజ్ ఆల్వేస్ ఓపెన్ ఫర్ యూ. ఐఎమ్ జస్ట్ హియర్ టు క్రియేట్ దట్ కైండ్ ఆఫ్ జెన్యూన్ రివ్యూస్, నో స్క్రిప్టెడ్ థింగ్ ఏది ఉండకుండా. నేనేంటంటే నార్మల్గా ఐ బై అ ప్రోడక్ట్, ఐ రివ్యూ ఇట్ బేస్డ్ ఆన్ మై టేస్ట్. అంటే నాకు నచ్చిన విధంగా, నాకు ఇది నేను కొనుక్కున్నా, ఎందుకు కొనుక్కున్నా అనే రీజన్ ప్రకారంగానే రివ్యూ చేస్తున్నా. లేదు మీకు నార్మల్గా నాకు కావాలి, ఇప్పుడు ట్రాకర్ కావాలి అనుకుంటే యూ హ్యావ్ ChatGPT, యూ హ్యావ్ అదర్ యూట్యూబ్ రివ్యూయర్స్, మీరు వాళ్ళని కూడా అడగచ్చు. బట్ నేనేమంటున్నా అంటే, ఫర్ నౌ స్కిప్ ఆల్ దీస్ ట్రాకర్స్. మేబీ ఈఎంఐలో మీరు కొనుక్కుంటే ఫిట్బిట్ కొనుక్కోండి, మేబీ దట్ ఫీల్స్ గుడ్. బట్ నెవర్ గో టు వూప్ బికాజ్ ఇట్ ఈస్ గెటింగ్ కాస్ట్లియర్. మనలాంటి వాళ్ళకి వూప్ కాదు. ఇఫ్ బడ్జెట్ రెస్టారెంట్ ఉంటే యాపిల్ వాచ్ అల్ట్రా ఇవన్నీ అవసరం లేదు. ఇఫ్ యూ హ్యావ్ దట్ బడ్జెట్, అఫ్ కోర్స్ యూ వాంట్ బై, యూ కెన్ బై ఇట్. బట్ ఐ సే దట్ ప్లీజ్ జస్ట్ skip this for few days and get a Fitbit Inspire 3, 8,000 or 9,000 rupees, or else Fitbit Charge 6 or something. అది కూడా నాకు తెలీదు, ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఇట్, బట్ మేబీ ఐల్ బై ఇట్ అండ్ రివ్యూ ఇట్ మీకోసం. చూద్దాం, అది కూడా ఒకసారి ట్రై చేద్దాం ఎట్లుంటుంది ఏంది. ఆ వీడియో కోసం కూడా వెయిట్ చేయండి. అండ్ దట్స్ ఇట్ ఆల్ ఫర్ టుడే గైస్. దిస్ ఈజ్ శ్రేయస్ ఫ్రమ్ సూపర్ బాక్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మీరు కమెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ విల్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ గైస్.